కరీంనగర్లో నిరుద్యోగ పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు తమ డిమాండ్ల సాధన కోసం నిరసనకు దిగారు. జిల్లా గ్రంథాలయం ముందు నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న యువతతో పాటు సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటీవల భర్తీ చేయనున్న పోలీస్ నియామకాల సంఖ్యను 5,000 నుంచి 20,000 వరకు పెంచాలని, కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ట వయో పరిమితి 36 సంవత్సరాలకు, ఎస్సీ పోస్టులకు 38 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో కరీంనగర్ భారతీయుడు కోట శ్యామ్ కుమార్, బెల్లపు కరుణాకర్, శ్రీకాంత్, బాలు, సాయి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఎట్లయిందంటే పెనం మీద పోయి పొయ్యి మీద పడ్డట్టు అవుతుంది. ఏ పార్టీని ఎన్నుకున్నా కూడా ఆ పార్టీ నిరుద్యోగులను మోసం చేస్తూనే వస్తుంది. అందుకే నిదర్శనం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్య నిదర్శనం. ఎందుకంటే తను ఏం చెప్పారు, నిరుద్యోగుల వల్లే మా పార్టీ ఏర్పడింది, నిరుద్యోగులకు మేము అండగా ఉంటాం. తను చెప్పిన ఇది రాకముందు కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కూడా తను ఏం చెప్పారు, మీరు ఒక 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, మీరు తలా 2 ఓట్లు వేపియండి, 90 లక్షల ఓట్లు అయితే మా ప్రభుత్వం వస్తాయి, మేము నిరుద్యోగులకు అండగా ఉంటాము, మీరు కోరుకున్న విధంగా 2 లక్షల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామని ఆయన మాట ఇచ్చాడు. అదే చెప్తున్నా, మాట ఇచ్చిన మాట నెరవేర్చుకోవడం అనేది మనిషి యొక్క లక్షణం. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఉన్న పోస్టులే భర్తీ చేయటం లేదు. ఉన్న పోస్టులనే దానికి సవరించుకుంటూ 5,000 పోస్టులు ఇస్తాం, మేము 7,000 పోస్టులు ఇస్తామని చెప్తూ ఉన్నాడు. మాకేమైనా బిచ్చం వేస్తున్నారా రేవంత్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ కోసం ఎన్నో సంవత్సరాలుగా కష్టపడుతూ, తల్లిదండ్రులు ఎంత తిట్టినా కూడా మేము పడుతూ ఇక్కడ కష్టపడుతూ హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఈ రోజు నోటిఫికేషన్ వస్తుంది, రేపు నోటిఫికేషన్ వస్తుంది, ఎల్లుండి నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఒక కానిస్టేబుల్ అవ్వాలి, లేకుంటే ఒక ఎస్ఐ అయ్యాలని ఆలోచనతో యువకులు రాష్ట్రంలో కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నారు. పోలీస్ శాఖలో మొన్ననే 19,000 ఖాళీలునే స్వయంగా రాష్ట్ర డీజీపీ గారే ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారంటే మా దగ్గర బడ్జెట్ లేదని మేము 7,000 ఇస్తాం, ఇప్పుడు ఇయ్యం అని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఏజ్ అంతకుముందు 34 ఇయర్స్కి 32 ఉన్నదాన్ని 34 కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది. ఇప్పుడు అది జియో నెంబర్ 31 ఏజ్ అయిపోయింది, అది వ్యాలిడేట్ అయిపోయింది. సో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడు 4 ఇయర్స్ అయిపోయింది. అప్పటి నుంచి మాకు ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు. మీరు అన్నట్టుగా జాబ్ క్యాలెండర్ ప్రకారం మీరు ప్రతి సంవత్సరం మాకు ఒక జాబ్ ఇస్తే మేము ఏజీ రిలాక్సేషన్ అడగపోయేవాళ్ళం. ఇప్పుడు మీరు ఇవ్వకపోవడమే అడుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే 19,000 ఖాళీలు ఉన్నాయి, వెంటనే దీన్ని భర్తీ చేయాలి. లేని పక్షాన జిల్లాల పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా మేము భారీ ఎత్తున ఆందోళన చేస్తాం. ఇంకో విషయం ఏంటంటే మీరు మమ్మల్ని రాజకీయంగా వాడుకున్నారు, అదే ఏ విధంగా మీరైతే మమ్మల్ని వాడుకున్నారో అదే విధంగా మేము తిరిగి మిమ్మల్ని నెక్స్ట్ ఎమ్మెల్సీ మన ఇంకోటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉంది, ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రతి డిస్ట్రిక్ట్ లైబ్రరీ ప్రతి